शिवबाबा स्मरणम् आनन्दमानन्दं शिवमे सर्वस्वं बाबा बाबा योगे मा जीवनतीरम् आनन्दमानन्दं शिवबाबा स्मरणम् आनन्दमानन्दं शिवमे सर्वस्वं बाबा बाबा योगे मा जीवनतीरम् आनन्दमानन्दं शिवबाबा स्मरणम् పాడే పాడే లేత వయసులో నిన్నే కలిసాము అమ్మా నాన్న గురువు దైవం నీలో చూసాము ఆత్మ పరమాత్మల బంధం విని అచ్చరు ఉందాము అమృత వేళ ఆత్మిక తండ్రి దీవెన పొందాము ఆరావళే శ్రేణుల్లో నీతో నడిచాము ఆనంద సాగరుని ఊపిరి అయ్యాము బాబా బాబా నువ్వే ప్రాణానికి ప్రాణం ఆనందమానందం శివబాబా స్మరణం ఆది మధ్యాంతం తెలిపి మహిమే చూపావు అష్టశక్తులను మాలో నింపి భాగ్యం పంచావు మనసా సేవను మాలో నింపి మంచిని పెంచావు శాంతి శక్తి సోదర భావం మాలో నింపావు మా ఒక్క అడుగును వెయ్యడుగులు చేసి మా భాగ్య రేఖను హరివిల్లుగా తీర్చి బాబా బాబా ఎంత మాయ చేశావు ఆనందమానందం శివబాబా స్మరణం మోహన మురళి జ్ఞానంతో నీ మహిమను చూపావు త్యాగం తపస్య సేవా భావం స్ఫూర్తిని పంచావు యోగ శక్తితో జీవన్ ముక్తికి వారసులవుతాము ఊహల కందని బంగారు భూమిని పాలన చేస్తాము ప్రతి కల్ప కల్పము నీకై వేచాము నీ ఛత్ర ఛాయలో తోడై ఉంటాము బాబా బాబా నువ్వే జగతికి ఆధారం ఆనందమానందం శివబాబా స్మరణం ఆనందమానందం శివమే సర్వస్వం బాబా బాబా నువ్వే మా జీవనతీరం ఆనందమానందం
ओम शांति। मीठे बच्चे, तुम ब्राह्मण से देवता बनते हो, तुम्हें भारत को स्वर्ग बनाते हो, तो तुम्हें अपनी ब्राह्मण जाति का నషా चाहिए। బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, బ్రాహ్మణులం అయినాం మనం ఇప్పుడు సంగమయుగంలో. ఈ బ్రాహ్మణ జీవనంలో మనకి నషా ఉండాలి. నేను బ్రాహ్మణ నుంచి దేవతగా అవుతూ ఉన్నాను. అంతేకాదు భారత్ని స్వర్గంగా కూడా తయారు చేస్తూ ఉన్నాను. ఈ ఒక్క నషా పిల్లలకి ఎక్కువగా ఉండాలి ఎప్పుడు. ప్రశ్న, బ్రాహ్మణంకి ముఖ్య నిశానియా క్యా హోగి? బ్రాహ్మణుల యొక్క ముఖ్య గుర్తులు ఏమిటి? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ముఖ్య లక్షణాలు ఏమిటి? सच्चे ब्राह्मणों का पुरानी दुनिया से लंगर उठा हुआ होगा. ఎవరైతే సత్యమైన బ్రాహ్మణులు అయి ఉంటారో వాళ్ళకి ఈ పాత ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. ఇంకా ఎట్లా పడవ ఒడ్డున ఉన్నప్పుడు లంగర్ వేసేస్తారు, ఆ లంగర్ తీసేసినారు అనుకోండి, ఇక ఆ పడవ ఇక సముద్రంలో ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా సత్యమైన బ్రాహ్మణులకి ఈ పాత ప్రపంచం యొక్క లంగరు ఎత్తేసి ఉంటారు. అంటే పాత ప్రపంచంతో సంబంధం లేదు. ఇంకా ఆ ఒడ్డు వదిలేసినాము, ఇప్పుడు పోతా ఉన్నాం మనము క్షీరసాగరానికి. ఇస్ దునియా కా కినారా చోడ్ చుకా హై. ఈ పాత ప్రపంచం అనే ఒడ్డు మనం వదిలేసాము. ఇప్పుడు ఆ తీరాన్ని వదిలేసి మన ప్రయాణం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సత్యే బ్రాహ్మణ్ వో జో हाथों से काम करे, బుద్ధి సదా బాప్కి యాదమే రహే. సత్యమైన బ్రాహ్మణులు పని చేసేటప్పుడు పని చేస్తూ కూడా వాళ్ళ బుద్ధి బాబా తలంపులో ఉంటుంది. అర్థాత్ కర్మయోగి హో, అంటే వాళ్ళు కర్మయోగి అయి ఉంటారు. బ్రాహ్మణ అర్థాత్ కమల్ ఫూల్ సమాన్. బ్రాహ్మణులు యొక్క ముఖ్య గుర్తు ఏమిటి అంటే కమల పుష్ప సమానంగా వాళ్ళు ఉంటారు. ఏమిటి కమల పుష్ప సమానం అంటే ఏ బురద అంటించుకోరు, ఎవరిలోనూ చెడు అంటించుకోరు. బ్రాహ్మణ అర్థాత్ సదా ఆత్మాభిమాని रहने का పురుషార్థ్ करने वाला. బ్రాహ్మణులు అంటే సదా ఆత్మాభిమాని అయి ఉండే పురుషార్థం చేస్తారు. కామ్ మహాశత్రు పర్ విజయ్ ప్రాప్త్ करने वाले है. కామ మహాశత్రువు పైన వాళ్ళు విజయాన్ని పొంది ఉంటారు. ఇవన్నీ బ్రాహ్మణుల యొక్క లక్షణాలన్నమాట. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं. बच्चे कौन हैं? ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకి చెప్తూ ఉన్నారు. ఆత్మీయ పిల్లలు అంటే ఎవరు? ఏ బ్రాహ్మణ్ హై. ఈ బ్రాహ్మణులు ఆత్మీయ పిల్లలు అయినారు. కభీ భూలో మత్ కి హమ్ బ్రాహ్మణ్ హై దేవతా బన్నే వాలే. పిల్లలు ఎప్పుడూ మర్చిపోకూడదు, నేను బ్రాహ్మణ అయినాను, బ్రాహ్మణ నుంచి దేవత అయ్యేటటువంటి ఆత్మను నేను. వర్ణం కాబీ యాద్ కర్నా పడేగా. ఈ సృష్టి చక్రంలో మనము ఏ ఏ వర్ణాలలో వచ్చినామో అది కూడా పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. దేవతా వర్ణము, క్షత్రియ వర్ణము, వైశ్య, శూద్ర, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణము. ఈ వర్ణాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆపస్ మే సిర్ఫ్ బ్రాహ్మణ్ హీ బ్రాహ్మణ్ హో, బ్రాహ్మణం కో బేహద్ కా బాప్ పడాతే హో. ఇక్కడ పరస్పరంలో కూడా అందరూ బ్రాహ్మణులమే అయినాము. బ్రాహ్మణులుకి బేహద్దు తండ్రి చదివిస్తూ ఉన్నారు. బ్రహ్మ నహి పడాతే హే. ఈ చదువు బ్రహ్మ బాబా కాదు చదివించేది, బేహద్దు తండ్రి శివబాబా చదివిస్తూ ఉన్నారు. బ్రాహ్మణం కో పడాతే హై. శూద్ర సే బ్రాహ్మణ్ బన్నే బిగర్ దేవీ దేవత బన్ నహి సకే. బ్రాహ్మణులకే చదివిస్తారు, శూద్రుల నుంచి బ్రాహ్మణులు అవ్వాలి, లేదంటే దేవతలు కాలేరు. వర్షా శివబాబా సే మిల్తా హై, శివబాబాతో సబ్కా బాప్ హై. ఆస్తి శివబాబా నుంచి మనకి దొరికేది. శివబాబా అందరికీ తండ్రి అయినారు.
इस ब्रह्मा को ग्रेट ग्रेट ग्रैंडफादर कहा जाता. ఈ బ్రహ్మ ग्रेट ग्रेट ग्रैंडफादर అయినారు. लौकिक बाप तो सबको होता है, पारलौकिक बाप को भक्ति मार्ग में याद करते हैं. లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి ఉంటారు. పారలౌకిక తండ్రిని భక్తిలో మనం తలంపు చేస్తాము. తుమ్ సమజ్తే హో యహ్ హై అలౌకిక్ బాప్ జిన్కో నహీ జాన్తే. అయితే సంగమయుగంలో మనకి ఇంకొక తండ్రి ఉన్నారు, అలౌకిక తండ్రి. ఈ అలౌకిక తండ్రి గురించి ఎక్కడా మనకి తెలియదు. ब्रह्मा का मंदिर है, प्रजापिता आदि देव का मंदिर है. उनको कोई महावीर कहते हैं, दिलवाला भी कहते हैं. ब्रह्मा टेंपल ఉన్నది, ప్రజాపిత నే ఆదిదేవ్ మందిరము ఉన్నది, మహావీర్ అని చెప్తారు, దిల్వాలా అని చెప్తారు. వాస్తవ మే దిల్ లేనే వాలా హై శివ్. వాస్తవానికి దిల్వాలా అంటే మనసులను దోచుకునేవాళ్ళు ఒక్క శివబాబా అయినారు. ఈ ప్రజాపిత ఆదిదేవ్ బ్రహ్మ కాదు, మనసులు దోచుకుండేది. మన మనసులు దోచుకున్నది ఎవరు? శివబాబా అన్నమాట, బ్రహ్మబాబా కాదు. सब आत्माओं को सदा सुखी बनाने वाला, खुश करने वाला एक ही बाप है. సర్వ ఆత్మలను సదా ఖుషీగా సుఖీగా చేసేవాళ్ళు, సదా ఖుషీగా ఉంచేవారు ఒక్క శివబాబా అయినారు. ఏ సిర్ఫ్ తుమ్ హీ జాన్తే హో దునియా మే మనుష్య కుచ్ నహీ. ప్రపంచంలో మనుషులకి తెలియదు, పిల్లలకి మాత్రమే తెలుసు. తుచ్చ బుద్ధి హై, హమ్ బ్రాహ్మణ్ హీ శివబాబా సే వసాలే. మనుషుల బుద్ధి చాలా తుచ్చ బుద్ధి అయిపోయింది. మనము బ్రాహ్మణులము శివబాబా నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. గడి గడి భూల్ జాతే హో యహ్ హై బడి సహజ్ యోగ అక్షర్ సన్యాసియోంనే రఖా హై. వాస్తవానికి చాలా సహజం ఇది. బాబా తలంపు చేసేది కష్టమేమీ కాదు. అయితే మన వాళ్ళు సన్యాసీలు యోగము అనే అక్షరం పెట్టినారు. వాస్తవమే ఏ యాద్ హై. योग कामन अक्षर है, इनको योग आश्रम भी नहीं कहेंगे. बच्चे और बाप बैठे हैं. యోగం అనేది ఇప్పుడు చాలా కామన్ శబ్దం అయిపోయింది. అసలు వాస్తవానికి ఇది యోగా ఆశ్రమం కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ తండ్రి బిడ్డ కూర్చొని ఉన్నారు. बच्चों का फर्ज है बेहद के बाप को याद करना. हम ब्राह्मण है, డాడేసే వస్సా లే రహే హై. తే పిల్లల యొక్క కర్తవ్యం ఏమిటి? తండ్రి తలంపు చేయాలి. బ్రాహ్మణులం మనము ఇక్కడ తాతగారి ఆస్తి తీసుకుంటున్నాము బ్రహ్మ ద్వారా. శివబాబా कहते हैं जितना हो सके याद करते रहो, చిత్ర भी बल रखो तो याद रहेगा. ఎంత సాధ్యమవుతుందో అంత శివబాబా తలంపు చేస్తూ ఉండండి. చిత్రం కూడా కావాలంటే పెట్టుకోండి మీరు, ఎందుకంటే తలంపు వస్తూ ఉంటుంది. హమ్ బ్రాహ్మణ్ హై బాప్ సే వర్షా లేతే హై. మనము బ్రాహ్మణ అయినాము, శివబాబా యొక్క ఆస్తి తీసుకుంటున్నాము. బ్రాహ్మణ్ కభీ అపనీ జాతికో భూల్తే హై క్యా. బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా వాళ్ళ జాతిని ఎప్పుడూ కూడా మర్చిపోరు. తుమ్ శూద్రోం కే సంగ్ మే ఆనేసే బ్రాహ్మణ్ పన్ భూల్ జాతే హో. అయితే శూద్రుల స్నేహాల్లో ఎప్పుడు పోతామో, వాళ్ళ సమక్షంలో పోయినప్పుడు నేను బ్రాహ్మణ అనేది మర్చిపోతూ ఉంటారు పిల్లలు. బ్రాహ్మణ్తో దేవతా ఓం సే భీ ఊంచ్ హై క్యోంకి తుమ్ బ్రాహ్మణ్ నాలెడ్జ్ఫుల్ హో. బ్రాహ్మణులు వాస్తవానికి దేవతల కంటే గొప్పవాళ్ళు. ఎందుకంటే బ్రాహ్మణులు నాలెడ్జ్ఫుల్ అవుతారు. భగవాన్ కో జానీ జానన్హార్ కైతే హే ఉస్కా భీ అర్థ నహీ. భగవంతుడు అన్నీ తెలిసినవాడు అంటారు. ఏమిటి అన్నీ తెలుసు అంటే దాని అర్థం ఏమిటి? ఐసే నహీ కి సబ్కే దిలో మే క్యా హై వహ్ బైఠే. అన్నీ తెలుసు అన్నీ తెలుసు ఆయనకి అంటారు. అన్నీ తెలుసు అంటే నీ మనసులో ఏమున్నది ఆయనకి తెలియదు. ఉన్కో సృష్టి ఆది మధ్యంతకా జ్ఞాన్ హై. మరి అన్నీ తెలుసు అనేది ఏం తెలుసు అంటే సృష్టి ఆది మధ్యాంతం గురించి తెలుసు. వహ్ బీజ్ రూప్ హై
జాడ్కే ఆది మధ్యంతకో జాంతే హై. పరమాత్మ తండ్రి బీజస్వరూపులు అయినారు, వృక్షం యొక్క ఆది మధ్యాంతాన్ని తెలిసినవారు. ఐసే బాప్ కో బహుత్ యాద్ కర్నా హై, ఉన్కీ ఆత్మా భీ ఉస్ బాప్ కో యాద్ కర్తీ హై. అటువంటి తండ్రిని మనం ఎంతో తలంపు చేయాలి. ఈ బ్రహ్మ బాబా కూడా శివబాబా యొక్క తలంపు చేసే ఆయన పవిత్రమైనాడు. బాప్ కేతే హే బ్రహ్మ భీ ముఝే యాద్ కరేంగే తబ్ పద పాయేంగే. బ్రహ్మ కూడా పురుషార్థం చేశాడు, ఆయన అమృతవేళ యోగం చేసినాడు, ఆయన సేవ చేసినారు శివబాబాకి, చేసి ఆయన నారాయణ పదవి పొందగలిగినాడు. తుంబీ యాద్ కరేంగే తబ్ పద పాయేగా. మనం కూడా బాబా తలంపు చేసి ఆ పదవిని పొందుకోవాలి. పెహలే పెహలే అశరీరీ ఆయే ఫిర్ అశరీరీ బన్కర్ వాపస్ జానా హై. మొట్టమొదట మనము పరంధామం నుంచి వచ్చేటప్పుడు అశరీరీగా వచ్చినాము, మళ్ళీ అశరీరీ అయిపోయి వెళ్ళిపోవాలి. సబ్ తుమ్కో దుఃఖ దేనే వాలా హై, ఉన్కో క్యోం యాద్ కరేంగే. అందరూ మనకి దుఃఖం ఇచ్చేటటువంటి వాళ్ళే, ఎందుకు వీళ్ళని మనం తలంపు చేసుకోవాలి? జబ్కీ మై తుమ్కో మిలా హూँ, మై తుమ్కో నయీ దునియా మే లే చల్నే ఆయా హూँ. బాబా మనకి దొరికినారు, బాబా కొత్త ప్రపంచానికి తీసుకుపోతూ ఉన్నారు. వహా కోయి దుఃఖ నహీ, వహై దైవీ సంబంధ్. అక్కడ దుఃఖం అనే మాటే లేదు, అక్కడ అంతా కూడా దైవీ సంబంధాలే ఉంటాయి. यहाँ पहले पहले दुख होता है స్త్రీ పురుష్ కే సంబంధ మే క్యోంకి వికారీ బంతే హై. ఇక్కడ మొదట దుఃఖము ఈ స్త్రీ పురుష సంబంధంలోనే, ఎందుకంటే వికారీలుగా అయిపోతారు. అబ్ మై ఉస్ దునియా కా లాయక్ బనాతా హూ జహా వికార్ కీ బాత్ హీ నహీ. బాబా మనల్ని అటువంటి ప్రపంచానికి యోగ్యులుగా చేస్తూ ఉన్నారు, అక్కడ ఎటువంటి దుఃఖం అనేదే ఉండదు. కామ్ మహాశత్రు హువా హై జో ఆది మధ్యాంత దుఃఖ దేతే హై. కామ మహాశత్రువు, ఇది ఆది మధ్యాంత దుఃఖం ఇస్తుంది. క్రోధకే నే నహీ కహెంగే ఆది మధ్యాంత దుఃఖ దేతే హై నహీ. మళ్ళీ కోపానికి చెప్పరు ఆది మధ్యాంత దుఃఖం ఇస్తుంది అననే. కామ్కో జీతనా హై వహీ ఆది మధ్యాంత దుఃఖ దేతే హై. కామ వికారాన్ని జయించాలి, అదే ఆది మధ్యాంత దుఃఖం ఇస్తుంది. పతిత్ బనాతా హై, పతిత్ అక్షర్ వికార్ పర్ లగ్తా హై. అదే మనల్ని పతితులుగా చేస్తుంది. ఇస్ దుష్మన్ పర్ జీత్ పానీ హై. ఈ కామ వికారం అనేది మహాశత్రువు, దీనిపైన విజయం పొందాలి. తుమ్ జాన్తే హో हम स्वर्ग के देवी देवता बन रहे हैं, जब तक यह निश्चय नहीं तो कुछ पा नहीं सकते. స్వర్గానికి దేవీ దేవతలుగా అవుతూ ఉన్నాము, ఎప్పటి వరకు ఈ నిశ్చయం ఉండదో అప్పటి వరకు మనం ఏమీ ప్రాప్తి చేసుకోలేము. बाप समझाते हैं बच्चों को మనసా వాచా కర్మణ యాక్యురేట్ బన్నా హై మెహనత్ హై. పిల్లలు మనస వాచ కర్మణ యాక్యురేట్గా ఉండాలి, ఇందులోనే కష్టం అన్నమాట. దునియా మే కిసీ కో పతా నహీ తుమ్ భారత్ కో స్వర్గ బనాతే హో. తే ప్రపంచంలో వాళ్ళకి ఇది తెలియదు, భారత్ని స్వర్గంగా ఎట్లా చేస్తారు వీళ్ళు అనేది. ఆగే చల్కర్ సమझेंगे. చాతే భీ హై వన్ వరల్డ్, వన్ రాజ్య, వన్ రిలీజన్, వన్ భాష. ముందు పోయే కొద్దీ అర్థమైపోతుంది అందరికీ ఏం చేస్తారు అనని. ఒకే రాజ్యము, ఒకే భాష, ఒకే ధర్మము వస్తుంది. तुम समझा सकते हो सतयुग में आज से 5000 वर्ष पहले एक राज्य एक धर्म था जिसको स्वर्ग कहा जाता है. ఈ రోజు ముందు 5000 సంవత్సరాల ముందు ఈ ప్రపంచంలో ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉండేది, దానికే స్వర్గము అని చెప్తారు. రామరాజ్య ఎవరు రావణ రాజ్య కోవి కోయి నహీ జాంతే. రామరాజ్యం అంటే ఏమిటి, రావణ రాజ్యం అంటే ఏమిటి మనుషులకి ఎవరికీ తెలియదు. 100% తుచ్చ బుద్ధి సే
अब तुम స్వచ్ఛ బుద్ధి बनते हो. 100కి 100% తుచ్చ బుద్ధి నుంచి స్వచ్ఛ బుద్ధిగా అవుతూ ఉన్నాము. बाप बैठ तुमको पढ़ाते हैं, सिर्फ बाप की मत पर चलो. బాబా మనకి కూర్చొని చదివిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. బాప్ कहते हैं पुरानी दुनिया जगतांबा व ब्रह्मा आदि के मंदिर बनाते हैं, परंतु उनको ये पता नहीं कि ये कौन है. జగతాంబ మందిరాలు కడతారు, తర్వాత ఆది దేవుని యొక్క మందిరాలు కడుతూ ఉన్నారు. అయితే వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎవరు అనేది. జగత్ పితాతో బ్రహ్మ హువానా ఉన్కో దేవతా నహీ కహెంగే. జగత్ పిత వాస్తవానికి బ్రహ్మ అయినారు, వాళ్ళని దేవత అని చెప్పరు. देवताओं की आत्मा और शरीर दोनों पवित्र है. अब तुम्हारी आत्मा पवित्र होती है. బ్రహ్మ అంటే దేవతలు ఎవరికి చెప్తారు అంటే ఆత్మ మరియు శరీరము రెండూ ఎవరికి పవిత్రంగా ఉంటారో వాళ్ళే దేవతలు. అయితే ఇప్పుడు సంగమయుగంలో ఆత్మ పవిత్రమవుతూ ఉన్నది. పవిత్ర శరీర్తో నహి అయినా శరీరం పవిత్రంగా కాలేదు కదా అంటారు. तुम ईश्वर की मत पर भारत को स्वर्ग बना रही हो, तुम भी स्वर्ग के लायक बन रही हो. ఈశ్వరుని మతం పైన మనము భారత్ని స్వర్గంగా చేస్తూ ఉన్నాము, స్వర్గ లాయకులుగా అవుతూ ఉన్నాము. సతో ప్రధాన్ జరూర్ బన్నా హై. పిల్లలు సతో ప్రధానులు అవ్వాలి. తుమ్ బ్రాహ్మణ్ హీ హో జిన్కో బాప్ బైట్ పడాతే హై. మనము బ్రాహ్మణులమైనాము, బాబా కూర్చొని మనకి చదివిస్తూ ఉన్నారు. ब्राह्मणों का झाड़ वृद्धि को पाता रहेगा. ब्राह्मण जो पक्के बन जाएगा वह फिर जाकर देवता बनेगा. బ్రాహ్మణుల వృక్షము క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నది. బ్రాహ్మణులు ఎవరు పక్కాగా అవుతారో వాళ్ళే తిరిగి దేవతలుగా అవుతారు. నయా झाड़ है, మాయాకే తూఫాన్ బి లగ్తే హై. ఇది కొత్త వృక్షము, మాయా తుఫాన్ కూడా వస్తూ ఉంటుంది. మాయా బాబాకి యాద్ మే రహనే నహీ దేతే హై. మాయా బాబా తలంపు చెయ్యనీయదు. హమ్ చాతే హోయ్ బాబాకి యాద్ మే రహే, తమోసే సతో ప్రధాన్ బనే. మనం అనుకుంటాము బాబా తలంపులోనే ఉండి ఆత్మ తమో ప్రధానం నుంచి సతో ప్రధానం కావాలి అనని. सारा मदार है याद पर భారత్ కా ప్రాచీన యోగ మషహూర్ హై. అన్నిటికీ ఆధారము మన తలంపు. భారత ప్రాచీన యోగము చాలా గొప్పది అన్నమాట. విలాయత్ వాలే భీ చాతే హై ప్రాచీన యోగ్ కోయి ఆకర్ సిక్లాయే. ఫారిన్లో కూడా అనుకుంటారు మాకెవరన్నా వచ్చి ఈ ప్రాచీన యోగాన్ని నేర్పించండి అని అడుగుతూ ఉన్నారు. योग भी 2 प्रकार की है, హఠయోగి రాజయోగి. హమ్ హో రో రాజయోగి. యోగము 2 ప్రకారాలు, హఠయోగము రాజయోగము. ఇక్కడ నేర్పించేది రాజయోగము. భారత్ కా ప్రాచీన రాజయోగ్ బాప్ సిక్లాతే హై. భారత్ యొక్క ప్రాచీన రాజయోగము ఇది తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. గీతా మే మేరే బదలే కృష్ణ కా నామ్ డాల్ దియా. గీతలో శివబాబా పేరు కృష్ణుని పేరు వేసినారు. కితనా ఫరక్ హో గయా. ఎంత తేడా వచ్చేసింది పేరు మారటం వల్ల. शिव जयंती होती है तो तुम्हारी वैकुंठ की भी जयंती होती है जिसमें श्री कृष्ण का राज्य है. శివ జయంతి అవుతూ ఉన్నది అంటే వైకుంఠ జయంతి కూడా అవుతూ ఉన్నది. అందులో శ్రీకృష్ణుని రాజ్యం కూడా ఉంటుంది. శివబాబాకి జయంతితో గీతా కా భీ జయంతి హై. శివబాబా యొక్క జయంతి అంటేనే గీతా జయంతి కూడా అని అర్థము. వైకుంఠ की भी జయంతి होती है जिसमें तुम ब्राह्मण बन जाएगा. వైకుంఠ జయంతి కూడా అవుతుంది, అందులో బ్రాహ్మణులు కూడా ఉంటారు.
कल्प पहले स्थापना करते हैं, अब तुम बाप कहते हैं मुझे याद करो. కల్పం మొదట ఎట్లా స్థాపన అయిందో ఇప్పుడు అట్లనే అవుతూ ఉన్నది. పిల్లలు బాబా తలంపులోనే ఉండాలి. యాద్ నా కర్నేసే మాయా కుచ్ నా కుచ్ వికర్మ కర్తే. బాబా తలంపు లేదు అనుకోండి, మాయ ఏదో ఒక చెడు కర్మలు చేయిస్తూ ఉంటుంది. యాద్ నహీ కియా ఔర్ లగి చడ్మట్. తలంపే లేదు అంటే వాళ్ళకి దెబ్బ పడిపోయినట్లే. యాద్ మే రహనే సే చమట్ నహీ కాయంగే ఏ బాక్సింగ్ అవుతీ హై. బాబా తలంపులో ఉండటం వల్ల వాళ్ళకి ఏ దెబ్బ పడదు. బాబా అంటారు ఇది కూడా ఒక రకంగా బాక్సింగే అన్నమాట. తుమ్ జాన్తే హో హమారా దుష్మన్ కోయి మనుష్య నహీ హై, రావణ్ హై దుష్మన్. మనకి శత్రువు మనుషులు కాదు, మనకి శత్రువు రావణుడైనాడు. బాప్ कहते हैं इस समय की शादी बर्बादी है, एक दो की बर्बादी करते. ఇప్పుడు కలియుగంలో మ్యారేజ్ కూడా ఇది చాలా కష్టం అన్నమాట. ఇది ఒకరికొకరికి దుఃఖమే ఇచ్చుకుంటారు. పతిత్ బనాతే హే, పతితులుగా అయిపోతారు. పారలౌకిక్ బాప్ నే ఆర్డినెన్స్ నిక్లా హై, బచ్చే ఏ కామ్ మహాశత్రు. పారలౌకిక తండ్రి వచ్చి చెప్తూ ఉన్నారు, పిల్లలు మ్యారేజ్ అనేది బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు కామ మహాశత్రు అయింది. ఇన్ పర్ జీత్ పెహనా ఔర్ పవిత్రకి ప్రతిజ్ఞ కరో. కామ వికారాన్ని జయించండి, ప్రతిజ్ఞ చేయండి, పవిత్రంగా ఉంటాము. कोई भी पतित ना बने, जन्म जन्मांतर तुम पतित बने हो. इस विकास से इसलिए काम महाशत्रु कहा जाता. జన్మ జన్మల నుంచి పతితులుగా అవుతూ వచ్చినాము ఈ వికారాల ద్వారా. కాబట్టి ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటాము అనని ప్రతిజ్ఞ చేయండి. साधु संत सब कहते हैं पतित पावन आवो, सतयुग में पतित कोई होता नहीं है. సాధు సన్యాసీలు కూడా పిలుస్తూ వచ్చినారు, పతిత పావన రండి. సత్యుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు అక్కడ. బాప్ ఆకర్ జ్ఞాన్ సే సర్వకి సద్గతి కర్తే హై, అబు సభీ దుర్గతి హై. బాబా వచ్చి జ్ఞానం ఇచ్చి అందరికీ సద్గతి ఇస్తూ ఉన్నారు. ప్రపంచంలో అందరిది దుర్గతి అయిపోయింది. జ్ఞాన్ దేనే వాలా కోయి నహీ హై, జ్ఞాన్ దేనే వాలా ఏక్ జ్ఞాన సాగర్. జ్ఞానం ఇచ్చే మనుషులే లేరు అసలు. జ్ఞానం ఇచ్చేది ఒక్క జ్ఞానసాగరుడు తండ్రే ఇస్తూ ఉన్నారు. జ్ఞాన్ సే దిన్ హై రామ్ కా, రాత్ హై రావణ్ కా. జ్ఞానము ద్వారా పగలు అంటే రామరాజ్యము, రాత్రి అంటే రావణ రాజ్యము అని అర్థం అన్నమాట. ఇన్ అక్షరం కో యథార్థ అర్థ తుమ్ జాన్తే హో. దేనిని రామరాజ్యం అంటారు, దేనిని రావణ రాజ్యం అంటారు, ఇది పిల్లలు బాగా తెలుసుకున్నారు. సిర్ఫ్ పురుషార్థ్ మే కమ్జోరీ హై, బాప్ దో బహుత్ అచ్చి రీతి సమझाते हैं. పురుషార్థంలో చాలా బలహీనంగా ఉన్నారు. బాబా వచ్చి బాగా చెప్తూ ఉన్నారు. 84 జన్మ పూరే కియే హై, ఆ పవిత్ర బన్కర్ వాపస్ జానా. 84 జన్మలు పూర్తి చేసుకొని ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. తుమ్కో తో శుద్ధ అహంకార్ హోనా చాయే, హమ్ ఆత్మాయే బాబా కీ మత్ పర్ ఇస్ భారత్ కో స్వర్గ బనా రహే. ఆత్మలైనటువంటి మనము బాబా యొక్క శ్రీమతం పైన నడుస్తూ భారత్ని స్వర్గంగా చేయాలి. స్వర్గమే సిర్ఫ్ राज्य करेंगे, जितनी मेहनत करेंगे उतने पद पाएंगे. ఎంత పురుషార్థం చేస్తామో అంత ఉన్నతమైన పదవి తీసుకుంటాము. చాహే రాజారాణి బనో, చాహే ప్రజా బనో. రాజారాణి కావాలా, ప్రజలు కావాలా, అది మీ ఇష్టం.
రాజా రాణి कैसे बनते हैं वह भी देख रहे हो ना. ఎవరు రాజా రాణి అవుతారో అది ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు. ఫాలో ఫాదర్ గాయా జాతా హై అబ్ కీ బాత్. ఫాలో ఫాదర్ చేస్తూ ఉన్నారు, అది ఇప్పుడు సంగమయుగందే మాట. లౌకిక్ కే లియే నహీ కహెంగే. ఇది లౌకిక తండ్రికి చెప్పేది కాదు. బాప్ మత్ దేతే హై మామేకం యాద్ కరోతో వికర్మ వినాశ్. బాబా శ్రీమతం ఇస్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేసినాము అంటే వికర్మ వినాశం అవుతుంది. అవి శ్రీమత్ పర్ చల్తే హై బహుతోంకి సేవా కర్తే. ఇప్పుడు మీరు శ్రీమతం పైన నడుస్తూ అనేక మందికి మీరు సేవ చేస్తూ ఉన్నారు. బాప్కే పాస్ ఆతే హై తో శివబాబా భై జ్ఞాన్ సే బెహలాతే హై. పిల్లలు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు బాబా జ్ఞానము ద్వారా వాళ్ళకి ఊరటనిస్తారు. ఏబీ సీక్తే హోనా శివబాబా కైతే మై ఆతా హూ సవేరేక. పిల్లలు నేర్చుకుంటున్నారు కదా, శివబాబా వచ్చేది అమృత వేళ వస్తారు, ఉదయం. फिर कोई मिलने के लिए आते हैं तो क्यों नहीं ये नहीं समझाएंगे. ఎవరైనా కలిసేదానికి వస్తున్నారు అంటే ఎందుకు ఇది చెప్పరు? ऐसे कहेंगे क्या बाबा आप आकर समझाओ मैं नहीं समझू. ఏ బడి గుప్త గుహ్య బాట. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే శ్రీ బాబా మీరు వచ్చి చెప్పండి అని అంటారు. బాబా చెప్పరు, ఇది చాలా సూక్ష్మమైన మాట. मैं तो सबसे अच्छा समझा सकता हूँ, तुम ऐसे क्यों समझते हो कि शिव बाबा ही समझाते हैं, यही नहीं समझाते होंगे. బాబా అంటారు, మీరు ఎందుకు ఇట్లా అనుకుంటారు, శివబాబానే చెప్తూ ఉన్నారు అనని. ये भी जानते हो कल्प पहले जिसने समझाया तब तो यह पद पाया है. కల్పం మొదట ఏదైతే ఎవరైతే చెప్పినారో ఇప్పుడు అదే వాళ్ళే చెప్తారు. మమ్మా భీ సమझाती थी ना वह भी ऊंच पद पाती है. మమ్మ ఎంత బాగా చెప్తూ ఉండేవాళ్ళు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి. బాబా అంటారు, వాళ్ళు ఎంత ఉన్నతమైన పదవి తీసుకున్నారు. बाबा को साक्षात सूक्ष्म अवतन में देखते हैं तो बच्चों को फॉलो फादर करना है. మమ్మా బాబాని సూక్ష్మ అవతరంలో చూసినారు అంటే పిల్లలు ఫాలో చేయాలి. సరెండర్ హోతే బీ గరీబ్ హై షావుకార్ హో నా సకే. సరెండర్ అయ్యేది కూడా పేదవాళ్లే, షావుకార్లు కాలేరు. గరీబ్ హీ కహతే హై బాబా ఏ సబ్ కుచ్ ఆప్కా హై శివ బాబా తో దాతా హై. పేదవాళ్లే చెప్తారు బాబా మాదంతా మీకే అనని చెప్తారు. శివబాబా దాత అయినారు, ఓ కభీ లేతే నహీ హై. బాబా ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకోరు. बच्चों को कहते हैं सब कुछ तुम्हारा है, मैं अपने लिए महल ना यहाँ ना वहाँ बनाता हूँ. బాబా పిల్లలకి చెప్తున్నా ఇదంతా మీకే, నా కోసం ఇక్కడ సంగమయుగంలోనూ లేదు, సత్యయుగంలోనూ ఏ మెహలు లేదు. తుమ్కో స్వర్గ కా మాలిక్ బనాతా హూం. బాబా మనల్ని స్వర్గ మాలికులుగా చేస్తారు. అభి జ్ఞానరత్నం సే జోలీ భర్నీ హై. ఈ జ్ఞానరత్నాలతో మన జోలిని నింపుకోవాలి. మందిర్ మే జాకర్ కేతే హే మేరీ జోలీ బరో. మందిరానికి పోయి అడుగుతారు, నా ఒడి నింపండి అనని చెప్తారు. పరంతు కిస్ ప్రకారకి, అయితే అక్కడ వాళ్ళు ఏ రకంగా నింపాలి, ఏది ఇవ్వాలి భగవంతుడి నుంచి? కిస్ చీజ్కి జోలీ భర్దే. జోలీ భర్నే వాలి తో లక్ష్మీ హై జో పైసా దేతే హై. అంటే అక్కడ డబ్బులతో నింపాలి అనని వాళ్ళు అనుకుంటారు. శివకే పాస్తో జాతే హై. అందుకే వాళ్ళు లక్ష్మీ దగ్గర పోయి అడుగుతారు, నా జోలీ నింపు, నా జోలీ నింపు అని. దేంతో నింపాలని? డబ్బుల ధనంతో. శివకే పాస్ జాతే హై నహీ శంకర్ కే పాస్ జాకర్ कहते हैं. समझते हैं
శివ और శంకర్ ఏక్ హై పరంతు ఐసే తోడి హీ హై. శివుని దగ్గర పోయి కూడా అడుగుతారు జోలిని నింపండి అని. అక్కడ వాళ్ళు శివుడైనా శంకరుడైనా ఒక్కరే అనుకుంటూ ఉన్నారు. బాప్ ఆకర్ సత్య బాత్ బతాతే హై. బాప్ హై దుఃఖహర్త సుఖకర్త. బాబా వచ్చి సత్యమైన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. శివబాబా దుఃఖహర్త సుఖకర్త అయినారు. బచ్చోं को గృహస్థ వ్యవహార్ మే భీ రహనా హై, దందా భీ కర్నా. పిల్లలు గృహస్థ వ్యవహారంలోనూ ఉండాలి, సంపాదన చేసుకోవాలి. హరేక్ అప్నే లియే రాయి పూస్తే హై. ప్రతి ఒక్కరూ వాళ్ళ గురించి సలహాలు అడుగుతూ ఉంటారు. బాబా హమ్కో ఇస్ బాట్ మే జూట్ బోల్నా పడతా హై. చెప్తారు బాబా ఈ విషయంలో మేము అబద్ధం చెప్పాల్సి ఉంటుంది. బాప్ హరేక్ కి నబ్జ్ రాయి దేతే హై. బాప్ समझाते हैं मैं कहूँ और ना करना सके ऐसी राय ही क्यों दूँ. బాబా ఒకవేళ సలహా ఇస్తారు, ఆ ప్రకారంగా పిల్లలు నడుచుకోలేదు, బాబా సలహా కూడా ఎందుకు ఇవ్వాలి. నబ్జ్ దేక్ రాయి హీ కైసే హీ దీ జాతీ హై జో కర్ భీ సకే. కాబట్టి వాళ్ళ నాడి చూసి ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు వాళ్ళు చేయగలరా లేదా అనని. కహూ ఔర్ కరే నహీతో నా ఫర్మన్ మదార్కి లైన్ మే రహే. నేను చెప్తాను, అయితే ఆ పిల్లలు చేయలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు నా ఫర్మాన్ వర్దారు, ఆజ్ఞ ఉల్లంఘించిన వాళ్ళ లైన్లో పోయి చేరుతారు కదా అని. హరేక్గా అప్నా అప్నా హిసాబ్ కితాబ్ హై. ప్రతి ఒక్కరిది వాళ్ళ అకౌంట్ వేరుగా ఉంటుంది. सर्जन तो एक ही है, उनके पास आना पड़े वह पूरी राय देंगे. డాక్టర్ ఎప్పుడు కూడా ఒకరే, అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చి సలహా తీసుకుంటారు. సబ్కో పూछना चाहिए బాబా ఇస్ హాలత్ మే హమ్కో కైసే చల్నా హై. అందరూ అడిగి తెలుసుకోవాలి, బాబా ఇది పరిస్థితి, ఇప్పుడు నేనేం చేయాలి అనేది తెలుసుకోవాలి. बाप स्वर्ग में तो ले जाते हैं, तुम जानते हो हम स्वर्गवासी तो बनने वाला है. పిల్లలకి తెలుసు మనం స్వర్గవాసీలుగా అయ్యేటటువంటి వాళ్ళం. अब हम संगम युगवासी है, तुम अब ना नरक में हो ना स्वर्ग में हो. పిల్లలు నరకంలోనూ లేరు, స్వర్గంలోనే లేరు. जो ब्राह्मण बनते हैं उनका लंगर इस चीची दुनिया से उठ चुका. ఎవరు బ్రాహ్మణ అవుతారో వాళ్ళకి పాత ప్రపంచం నుంచి, వాళ్ళకి ఈ తీరం నుంచి లంగరు ఎత్తేసినట్లే. కలియుగ దునియాకి కినారా చోడ్ దియా హై. కలియుగ ప్రపంచ తీరాన్ని మనం వదిలేసినాము. కోయి బ్రహ్మణ్ తీఖా जा रहा है, యాజ్ కి యాత్ర మే కోయి కమ్. కొంతమంది బ్రాహ్మణులు బాగా చేస్తూ ఉన్నారు యోగము, కొంతమంది చాలా తక్కువ చేస్తూ ఉన్నారు. కోయి హాత్ చోడ్ దేతే హే క్యూంకి సంగం కలియుగ మే చలే జాతే. కొంతమంది బాబా చేయి వదిలేసి మళ్ళీ కలియుగానికి వెళ్ళిపోతూ ఉన్నారు. తుమ్ శాంతే హో కివయ్యా హమ్కో లే జా రహే. యాత్రతో అనేక ప్రకార్కి బాబా మనకి ఇవయ్యా అయినాడు, మనల్ని క్షీరసాగరానికి తీసుకుపోతూ ఉన్నారు. ఈ యాత్ర తలంపు యాత్ర. భక్తిలో చేసే యాత్రలో అనేక ప్రకారాలు ఉన్నాయి. తుమ్హారీ ఏకీ యాత్ర, మనం చేసే యాత్ర ఒకటే అయింది. బిల్కుల్ న్యారీ యాత్ర హై. తూఫాన్ ఆతే హై జో యాద్ కో తోడ్ దేతే. మనం చేసే యాత్రే ప్రత్యేకమైనటువంటిది. తుఫాన్ కూడా వస్తూ ఉంటుంది, మన తలంపు తెంచేస్తూ ఉంటుంది. యాద్కి యాత్రకు అచ్చి రీతి పక్కా కరో మెహనత్ కరో. ఈ తలంపు యాత్రను బాగా పక్కా చేసుకోండి, బాగా పురుషార్థం చేయండి. కరం యోగి హో జితనా హో సకే హాత్ కారడే డిల్ యార్. కరం యోగి అయినాము,
పని చేస్తూ ఉన్నప్పుడు కూడా బాబా తలంపులో ఉండాలి. అది మనం అలవాటు చేసుకోవాలి. ఆధా కల్ప్ తుమ్ ఆషిక్ మాషిక్కి యాద్ కర్తే ఆయే హో. అర్ధకల్పం నుంచి మనము ఆషిక్ మాషిక్ని తలంపు చేస్తూ వచ్చినాము. బాబా యహా బహుత్ దుఃఖ్ హై, అబ్ హమ్కో సుఖధామ్ కా మాలిక్ బనావు. కలియుగంలో చాలా దుఃఖం ఉన్నది, మమ్మల్ని సుఖధామానికి మాలికులుగా చేయండి అని అడుగుతుంది. యాద్కి యాత్ర మే రహేంగే తో తుమ్హారా పాప్ కలాస్ హో జాయ్. తలంపు యాత్రలో ఉన్నాము అంటే మన పాపాలన్నీ భస్మమవుతాయి. తుమ్నే హీ స్వర్గ కా వర్షా పాయా తా అబ్ గవాయా. మనమే స్వర్గ ఆస్తిని పొందినాము, మనమే పోగొట్టుకునేస్తాము. భారత్ స్వర్గతా తబ్ తుమ్ కైతే హై ప్రాచీన భారత్. భారత్ స్వర్గంగా ఉండేది అంటే అప్పుడు దానిని ప్రాచీన భారత్ అనేవాళ్ళు. భారత్కో బహుత్ మాన్ దేతే హే. అప్పుడు భారత్కి ఎంతో గౌరవిస్తారు. సబ్సే బడా భీ హై, సబ్సే పురానా భీ హై. అప్పుడు భారతము భరత ఖండంగా ఉండేది, చాలా పాతది కూడా. భారత్ కితనా కరీబ్ హై ఇస్లియే సబ్ మదద్ కర్తే. ఇప్పుడు భారత్ చాలా పేద దేశం అయిపోయింది, అందరూ కూడా సహయోగం ఇస్తూ ఉన్నారు. वो लोग समझते हैं हमारे पास बहुत अनाज हो जाएगा, कहाँ से मांगना नहीं पड़ेगा, परंतु ये तो तुम जानते हो. వాళ్ళు అనుకుంటున్నారు మా దగ్గర చాలా ధాన్యం ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మేము ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు అని. అయితే మీకు తెలుసు, వినాశ సామ్నే ఖడా హై अच्छी तरह से समझते हो, उन्हों को अंदर बहुत खुशी रहेगा. వినాశం అనేది ఎదురుగా వచ్చింది, ఇది ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి లోపల ఖుషి ఉంటుంది. प्रदर्शनी में कितने आते हैं कहते हैं तुम सत्य कहते हो, परंतु ये समझे कि हमको बाप से वस्सा लेना. ప్రదర్శనీకి ఎంతోమంది వస్తూ ఉంటారు. మనము సత్య జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాము, బాబా నుంచి ఇక్కడ ఆస్తి తీసుకోవాలి. యహాసే బాహర్ నికలే ఖలాస్. ఇక్కడ ఉన్నప్పుడు జ్ఞానం బుద్ధిలో బాగా ఉంటుంది, బయటికి వెళ్ళిపోగానే వెళ్ళిపోకూడదు. బాబా హమ్కో స్వర్గమే లే జాతే. బాబా మనల్ని స్వర్గానికి తీసుకుపోతూ ఉన్నారు. వహా నా గర్భ జైల్ మే నా ఉస్ జైల్ మే జాయేగా. స్వర్గంలో గర్భ జైలు ఉండదు, ఆ పోలీస్ స్టేషన్ జైలు ఉండదు అక్కడ. అవి జైల్కి యాత్ర భీ కితనీ సహజ్ యోగై. ఇప్పుడు కలియుగంలో జైలుకి పోయేది, జైలు నుంచి వచ్చేది, పోయేది వచ్చేది, ఇది కూడా కామన్ అయిపోయింది అందరికీ. సత్యుగమే కభీ జైలు కా ముహ్ దేఖ్నే కో నహీ మిలే. అసలు సత్యుగంలో జైలు అంటే ఏమిటి చూసేకి కూడా అక్కడ ఉండదు. దోనోం జైలు నహీ రహేగా అంటే గర్భ జైలు ఉండదు, స్థూలమైన పోలీస్ స్టేషన్ జైలు ఉండదు అక్కడ. सब माया का पांप है, बड़े बड़ों को जैसा खलास कर देती है. మాయా యొక్క ఆడంబరము పెద్ద పెద్ద వాళ్ళను కూడా సమాప్తం చేస్తుంది. ఆజ్ బహుత్ మాన్ దే రహే హే కల్ మాన్ హీ కలాస్. ఈరోజు ఎంతో గౌరవ మర్యాదలు పొందుతాయి, రేపు చూస్తే అంతా సమాప్తము. ఆజ్ హరేక్ బాత్ క్విక్ హోతీ హై, మౌత్ బీ క్విక్ హోతీ హై. కలియుగంలో ప్రతి విషయము చాలా ఫాస్ట్గా అవుతుంది, అంతే మృత్యువు కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సత్యుగమే ఐసే కోయి ఉపద్రవ నహీ హోతా హై. సత్యుగంలో ఇటువంటి ఉపద్రవాలే ఉండవు. ఆగే చల్ దేఖ్నా క్యా హోతా హై, బహుత్ భయంకర్ సీన్ హై. ముందు పోయే కొద్దీ తెలిసిపోతుంది, చాలా భయంకరమైన దృశ్యాలు వస్తాయి. बच्चों ने साक्षात्कार भी किया, बच्चों के लिए मुख्य है याद की यात्रा. పిల్లలు సాక్షాత్కారాలు చేసుకున్నారు, పిల్లలకి చాలా ముఖ్యమైనటువంటిది కావాల్సినటువంటిది తలంపు యాత్ర. అచ్చా
मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। మనసా వాచా కర్మణ बहुत యాక్యురేట్ रहना। మనసా వాచా కర్మణ చాలా యాక్యురేట్గా ఉండాలి। ब्राह्मण बनकर कोई भी शूद्रों के कर्म नहीं करना है। బ్రాహ్మణుల అయి ఏ శూద్రుల కర్మ చేయరాదు। बाबा से जो राय मिलती है उस पर पूरा चलकर परमान वरदान बनना है। బాబా మనకి ఏం సలహా ఇస్తూ ఉన్నారో దాని ప్రకారం నడుచుకొని పూర్తిగా ఆజ్ఞాకారిగా ఉండాలి। కర్మయోగి బన్ హర్ కర్మ కర్నా హై। కర్మయోగి అయి ప్రతి కర్మ చేయాలి। సర్వకి జోలి జ్ఞాన రత్నం సే భర్నీ హై। జ్ఞాన రత్నాలతో అందరి జోలిని నింపాలి। वरदान अमृत के वेले के महत्व को समझकर यथार्थ रीति यूज करने वाले सदा शक्ति संपन्न भव। అమృత వేళ మహత్వాన్ని తెలుసుకొని ఎవరు యథార్థంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే శక్తి సంపన్న ఆత్మలు అవుతారు। स्वयं को शक्ति संपन्न बनाने के लिए रोज़ अमृत वेले तन की और मन की शेयर करो। స్వయం శక్తి సంపన్నులు అయ్యేదానికోసం రోజు అమృత వేళ శారీరకంగాను మానసికంగాను एक्सरसाइज చేయండి। अमृत वेले समय का भी सहयोग है। बुद्धि सतो प्रधान स्टेज का भी सहयोग है। అమృత వేళ సమయం యొక్క సహయోగము ఉంటుంది। బుద్ధి సతో ప్రధాన స్థితి ఉంటుంది। ऐसे वरदानी समय पर मन की स्थिति भी बहुत పవర్ఫుల్ స్టేజ్ होना चाहिए। అటువంటి సమయంలో మన మానసిక స్థితి కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి। పవర్ఫుల్ స్టేజ్ అర్థాత్ బాప్ సమాన్ బీజ్ రూప్ హై। పవర్ఫుల్ స్థితి అంటే ఏమిటి అంటే తండ్రి సమానంగా బీజరూప స్థితి అయింది। साधारण स्थिति में तो कर्म करते भी रह सकते हो, लेकिन वरदान के समय को यथार्थ रीति यूज करो तो कमजोरी समाप्त हो जाएगा। సాధారణ స్థితిలో ఉంటూ కర్మ చేస్తూ కూడా వరదాన సమయాన్ని యథార్థంగా ఉపయోగించుకోండి, బలహీనతలు సమాప్తమైపోతాయి। स्लोगन शक्तियों के खजाने से शक्तिहीन परवश आत्मा को శక్తిశాలి बनावो। మన యొక్క శక్తుల ఖజానా ద్వారా శక్తిహీనులను పరవశించినటువంటి అంటే అధీనమైపోయిన ఆత్మల్ని మనం శక్తిశాలిగా చేయవచ్చు। ఓం శాంతి। బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, బ్రాహ్మణ నుంచి దేవతగా అవుతూ ఉన్నాము, భారత్ని స్వర్గంగా చేస్తూ ఉన్నాము। కాబట్టి పిల్లలకి బ్రాహ్మణ జాతి యొక్క నశ ఉండాలి। ప్రశ్న, సత్యమైన బ్రాహ్మణుల యొక్క ముఖ్య లక్షణాలు ఎట్లా ఉన్నాయి? సత్యమైన బ్రాహ్మణులు ఈ పాత ప్రపంచం నుంచి వాళ్ళు లంగరు ఎత్తేసినారు, అంటే ఈ పాత ప్రపంచం యొక్క తీరాన్ని వదిలేసినారు। సత్యమైన బ్రాహ్మణులు పని చేస్తూ ఉన్నప్పుడు కూడా బాబా తలంపులోనే ఉంటారు, అంటే వాళ్ళు కర్మయోగి అయి ఉంటారు। బ్రాహ్మణులు అంటేనే కమల పుష్ప సమాన జీవనం కలిగిన వాళ్ళు। బ్రాహ్మణులు అంటే సదా ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థం చేసేవాళ్ళు। బ్రాహ్మణులు అంటే కామ మహాశత్రువు పైన విజయాన్ని ప్రాప్తి చేసుకున్నవాళ్ళు। ఓం శాంతి।
शिवबाबा स्मरणम् आनन्दमानन्दं शिवमे सर्वस्वं बाबा बाबा तोरे मा जीवनतीरम् आनन्दमानन्दं शिवबाबा स्मरणम् పాడే పాడే లేత వయసులో నిన్నే కలిసాము అమ్మా నాన్న గురువు దైవం నీలో చూసాము ఆత్మ పరమాత్మల బంధం విని అక్షరం ఉందాము అమృత వేళ ఆత్మిక తండ్రి దీవెన పొందాము ఆరావళే శ్రేణుల్లో నీతో నడిచాము ఆనంద సాగరుని ఊపిరి అయ్యాము బాబా బాబా నువ్వే ప్రాణానికి ప్రాణం ఆనందమానందం శివబాబా స్మరణం ఆది మధ్యాంతం తెలిపి మహిమే చూపావు అష్టశక్తులను మాలో నింపి భాగ్యం పంచావు మనసా సేవను మాలో నింపి మంచిని పెంచావు శాంతి శక్తి సోదర భావం మాలో నింపావు మా ఒక్క అడుగును వెయ్యడుగులు చేసి మా భాగ్య రేఖను హరివిల్లుగా తీర్చి బాబా బాబా ఎంత మాయ చేశావు ఆనందమానందం శివబాబా స్మరణం మోహన మురళి జ్ఞానంతో నీ మహిమను చూపావు త్యాగం తపస్య సేవా భావం స్ఫూర్తిని పంచావు యోగ శక్తితో జీవన్ ముక్తికి వారసులవుతాము ఊహల కందని బంగారు భూమిని పాలన చేస్తాము ప్రతి కల్ప కల్పము నీకై వేచాము నీ ఛత్ర ఛాయలో తోడై ఉంటాము బాబా బాబా నువ్వే జగతికి ఆధారం ఆనందమానందం శివబాబా స్మరణం ఆనందమానందం శివమే